వెల్కమ్ టు లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియా, ధనుష్కోడి. దిస్ ఇస్ ధనుష్కోడి. తమిళనాడు. ఇప్పుడు రామేశ్వరంలో ఉన్నాం మనం. రామేశ్వరం గుడికి అయితే వెళ్ళాలి. ఇప్పుడు మనం ఎర్లీ మార్నింగ్ వెళ్ళాల్సింది, సో మిస్ అయింది, లేగలేదు. సో ఇప్పుడు వెళ్తే గుడికి అయితే వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉందనేది మీకు చూపిస్తాను. ఇది ఏంటో తెలియదు కానీ చాలా పెద్దగా ఉంది. ఈఫిల్ టవర్ అట చెన్నైకి. ఈసారి వచ్చినప్పుడు చూడండి. ప్రస్తుతానికి మనం ధనుష్కోడి వెళ్తున్నాం. ఆ దారిది ధనుష్కోడి. దిస్ ఇస్ ధనుష్కోడి. ధనుష్కోడి ఇక్కడ చాలా మంది ఉన్నారు, ఫోటోలు దిగుతున్నారు. ఇక్కడ చాలా మంది ఏంటంటే అటువైపు శ్రీలంక కనిపించదంట సామ్సంగ్ S25 అల్ట్రాలో. సో మన ఫోన్లో అయితే అంత జూమింగ్ చేయట్లేదు కాబట్టి మనకు కనపడదు. సో ఇక్కడ నుంచి చాలా మంది శ్రీలంక వైపు చూస్తున్నారు, కానీ శ్రీలంక కనపడదు. ఇది మ్యాటర్ ధనుష్కోడి. సో మనకి ఇక్కడ నుంచి ఇక్కడ ల్యాండ్ కనపడుతుంది. ఈ ల్యాండ్ నుంచి అవతలకి రామ్ సేతు అని నేను అనుకుంటున్నాను. మరి ఎవరికైనా తెలిస్తే చెప్పండి, ఇక్కడ నుంచి రామ్ సేతు ఎక్కడ ఉంటుందో తెలియదు. సో నేనైతే ఇది అనుకుంటున్నాను. సాయంత్రం 6 అవుతుంది, సన్సెట్ అవుతుంది. సో ఇక్కడైతే ఇంకా రీచ్ అవ్వలేదు మధురై. సో ప్రెసెంట్ అయితే సైడ్ ఆపింది బండి. వచ్చి ఎందుకు ఎన్ని ఆవులు వెళ్తాయి చూడండి. ఫైనల్గా ఏంటంటే మనం రూమ్కి వచ్చేస్తున్నాం. ఎక్కడి నుంచి? ధనుష్కోడి నుంచి మధురై వచ్చేసాం. మధురై ఒక 3-4 అవర్స్ జర్నీ పట్టింది. మధురై వచ్చిన తర్వాత మళ్ళీ మధుర మీనాక్షి అమ్మ టెంపుల్కి వెళ్ళాం. ఆ దర్శనం కూడా ఒక 2-3 అవర్స్ పట్టింది. సో ఫైనల్గా మనం వచ్చేసరికి 9 అయిపోయింది. 9కి డైరెక్ట్ రూమ్ చెక్ ఇన్ అయితే తీసుకున్నాం. ఇదే మన ట్రిప్లో లాస్ట్ రూమ్. సో ఈ రూమ్లో చెక్ ఇన్ చేసేసాము. ఈ రూమ్లో రెస్ట్ తీసుకొని ఇప్పుడైతే భోజనానికి వెళ్దాం. ఇప్పుడు నైట్ 9:30 అయిపోయింది కాబట్టి మనం ఎప్పుడు దాకా ఉంటే షాప్స్ తెలీదు. ఘోరంగా ఆకలేస్తుంది. మధ్యాహ్నం కూడా ఏం తినలేదు. సో బయటికి వెళ్ళిపోయి ఏదైనా తినేసి రూమ్కి వచ్చి ఫ్రెష్ అయిపోయి కొనుక్కోడిపోవడం, అదే మ్యాటర్. సో ఈరోజు ధనుష్కోడి నుంచి మధురై అయితే వచ్చేసాం. ఇప్పుడు రేపు మధురై నుంచి మన ఊరికైతే వెళ్ళిపోదాం. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే భోజనం చేసేద్దాం. మధురైలో మనకి ఇచ్చిన రూము, సో మనం తీసుకున్న రూమ్ ఇదనమాట. ఇప్పుడైతే భోజనానికి వెళ్దాం.